బూందీ చేస్తున్నానండి. బూందీ. ఓకే, ముందు పిండి కలిపేసుకున్నానండి. ఏం చేశానంటే 2 కప్పుల శనగపిండికి ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకున్నాను. అండ్ కొంచెం సోడా పొడి వేసి, కొంచెం కాగిన ఆయిల్ కూడా వేసుకొని, ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా ఇదిగోండి ఇలా జారుడుగా కలుపుకోవాలి. ఓకే, ఇలా జారుడుగా కలుపుకొని బూందీ వేసేసుకోవాలి. ఓకే, బాగా వేగాక మనం ఇది కార బూందీ కదండి, లడ్డు బూందీ కాదనమాట. అందుకని చూడండి అది కొంచెం క్రిస్పీగా కాల్చుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక అంతా ఇదిగోండి ఇలాగా బూందీ చేసుకొని దీంట్లో వేసేసుకొని ఇదిగోండి చివర్లో వేస్తాను. కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడే వేసి ఇలా కలుపుతూ ఉంటాను కదా, మళ్ళీ అది పొడి అయిపోతుంది అనమాట. కరివేపాకు క్రిస్పీగా ఉంటుంది కదా, అందువల్ల అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీంట్లోకి ఉప్పు, కారము, చాట్ మసాలా అండ్ డ్రై మ్యాంగో పౌడరు అండ్ 2 గార్లిక్లు వేసి బాగా పొడిలాగా చేసుకున్నాను అనమాట. బూందీ చేశాను కదండి, చేసేసి దీని మీదకి ఇలాగా మధ్యలో ఒక 2-3 ట్రిప్పులు అయిన వెంటనే ఇలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చివర్లో వేస్తాను కరివేపాకు. ఓకే, చూడండి ఇప్పుడు ఈ బూందీ మీతో వీడియో తీసే లోపల ఇది కాస్త ఎర్రగా అయ్యింది. అలాగే ఇలా తీసేసుకొని కారం వేసాం కదా, ఇలా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. వేడి మీద ఆ కారము మగ్గుతుంది, ప్లస్ బూందీకి అంటుకుంటుంది అనమాట. ఓకే, ఇదిగోండి కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసుకోవాలి. చివర్లో వేస్తా అన్నాను కదా, చివర్లో వేసేసాను. సో మనకి ఇప్పుడు బూందీ రెడీ అయిపోయింది. దీంట్లోకే కరివేపాకుతో పాటు పల్లీలు, పుట్నాల పప్పు కూడా వేసానండి. అవి కూడా ఫ్రై చేసి వేసానన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.